షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిముని యెహోవా మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ప్రియులారా, అనుదినం కూడా అనుదిన గ్రూప్లో వస్తున్న లేఖన భాగం మనం వింటూ ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం కదా. ఈ దినం కూడా మనం లేఖన భాగం మనం చూసుకుంటుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మన రక్షకుడిని యేసు మెస్సీయ కొండ మీద ప్రసంగంలో ఆ ధన్యతల గురించి వివరిస్తూ వస్తుంటున్నాడు. శ్రేష్టమైన ఉపదేశం ఇది. ఆ ధన్యతలలో ఆయన మొదటగా ఆయన ఏమంటున్నాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ప్రియులారా, ఎవరైతే ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు ఆత్మ సంబంధమైన జీవితం జీవించడానికి కొరకు దీనులై వెళ్తుంటుంటారో, దీన మనసు కలిగిన వారిగా ఉంటారో, ఆ దీనత్వం కలిగిన వారిని ఆయన తప్పక ఆశీర్వదిస్తాడు, తప్పక దీవిస్తాడు. ఆయన సెలవిస్తుంటుంటాడు. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో, ఎవరి యొక్క మనసు దీనత్వంతో కలిసి దీన హృదయంతో ఆయనను వెతుకుతుంటుందో వారిని ఆయన పూర్ణ శాంతితో నింపుతాడు. వారి మీద ఆయన దృష్టిస్తున్నాడట. యెషయా గ్రంథంలో కూడా అంటాడు ఆయన, ఎవడు దీనుడై వినయం కలిగిన వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను అంటుంటాడు. కాబట్టి ఎవడు దీనుడై విని వణుకుచుండునో వారిని నేను దృష్టిస్తున్నాను. దీన మనసు గల వారి యొద్దను వినయం గల వారి యొద్దను ఆయన నివసిస్తున్నాను సెలవిచ్చాడు ఆయన. అంటే ప్రియులారా, దీన మనసు అనేది ఒక గొప్ప ఆయుధం. దీన మనసు కలిగిన వారిని ఆయన తప్పక దృష్టిస్తాడు, తప్పక వారి ప్రార్థన ఆలకిస్తాడు, వారిని ఉన్నతమైన స్థానంలో చేరుస్తాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఎందుకంటే పరలోక రాజ్యము వారు సదరించుకోబోతున్నారు. మన రక్షకుడిని యేసు మెస్సీయ ఆయన దీన మనసు కలిగిన వాడిగా ఉన్నాడు, ఆయన సాత్వికుడిగా ఉన్నాడు. కాబట్టి నా యొద్ద నేర్చుకోరండి అన్నాడు ఆయన. ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన దీన మనసు కలిగిన వాడిగా 33 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆయన చేసి చూపించాడు. ఆ దీన మనసుని కాడిని మన మీద ఇప్పుడు పెడుతున్నాడు. ఆ కాడిని సులువుగా చేస్తాడు, ఆయన తేలికగా చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా ఈ కాడి నా మీద మోపినవాడు మీరే తండ్రి, దాన్ని సులువుగా చేయవారు మీరే, దాన్ని తేలిక చేసేవారు మీరే. కాబట్టి దీనులమై మనము వెళుతుంటుంటే ఆ పరమ తండ్రి మనల్ని బహుగా వర్ధిల్లింపజేస్తుంటాడు. ప్రియులారా, యవనస్తులారా, బిడ్డలారా, యేసు రక్తంతో కడగబడిన బిడ్డలారా, దీనులై వెళ్ళండి. కాబట్టి దీనులకు ఆయన కృప అధికంగా విస్తరింపజేస్తుంటున్నాడు. దీనుల మీద ఆయన దృష్టిస్తుంటుంటాడు. దీనులను ఆయన పరలోక రాజ్యం చేర్చుకోవడానికి ఆయన వారిని సిద్ధపరుస్తుంటుంటాడు, తన ఆత్మతో నింపుతుంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు దీన మనసు కలిగిన వారంగా ఉందాం. ఆత్మ విషయమే దీనులం అవుదాం. పరలోక రాజ్యాన్ని మనం తరించుకుందాం. అటు విధంగా పరిశుద్ధాత్మతో మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి సర్వోన్నతుడా, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నావు నాయన. అటు విధంగా మేము దీనులమై మీ రాజ్యాన్ని సాధించుకోవడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యేసు మెస్సీయ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరచును గాక. ఆమేన్.